ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారండి? పిల్లలు చెప్తున్నారండి. ఎవరు రాసినారండి? సొలొమోను మహారాజు కదా. ఈ సామెతల గ్రంథం ఎక్కువ శాతం మనం చూస్తే ఎక్కువ సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం గురించి ఉంటది కదా. మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెతలు మొదటి అధ్యాయం గ్రంథం మొదటి. ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను అనుగ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును. ఓకే, ఇక్కడ అంతా మనం 4వ వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎందుకంట జ్ఞానము ఉపదేశము అభ్యసించుటకును వివేకమును సల్లాపమును గ్రహించుటకును బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములు జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును గల పుట్టించుటకు తగిన సామెతలు కదా. అంటే ఎక్కువ శాతము ఈ సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం గురించి ఉన్నట్లుగా మనము చూడగలము కదా. ఎక్కువ శాతము జ్ఞానానికి లేదా మూర్ఖత్వానికి దానికి కలిగి ఉన్న వ్యత్యాసాల గురించి ఈ సామెతల గ్రంథంలో మనము తెలుసుకోవచ్చు. అందరు సిద్ధంగా ఉన్నారండి? అక్కడ చిన్న చిన్న కొంచెం గలిబిలి ఉంది అయినప్పటికీ ఓకే. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథం అంతా కూడా మనం గమనించినట్లయితే యవనస్తులకు కలిగిన సామెతలు కదా, పిల్లలకు సామెతలు. మనము ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కరికి తగిన బుద్ధి చెప్పుటకు కలిగిన మాటలను మనము ఈ సామెతల గ్రంథం అంతట్లో కూడా మనము గమనించగలము కదా. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను మహారాజు ఎక్కువ జ్ఞానం గురించిన మాటలు, జ్ఞానమునకు మూర్ఖత్వానికి కదా, అంటే జ్ఞానం లేని వాళ్లకు కలిగిన వ్యత్యాసాలను గురించి చాలా విషయాలు ఈ యొక్క సామెతల గ్రంథంలో మాట్లాడినాడు. అందులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ 14వ అధ్యాయం మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను. ఎందుకు ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానాన్ని ఎక్కడ, అంటే ఈ మాటలు ఎక్కడ ఉపయోగించాలి అనేది మనం చూసినట్లయితే ఆయన ఒక స్త్రీని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు ఇక్కడ కదా. ఒక స్త్రీని ఒక ఎగ్జాంపుల్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఉదాహరణగా ఆయన తీసుకున్నట్లుగా మనము గమనించగలము కదా. ఏమంట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అంటే జ్ఞానం అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనము గమనించగలము కదా. ఈ జ్ఞానము ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనము గమనించగలము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. అంతేకాకుండా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఓకే, ఏంటంట, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. దేని వలన ఇల్లు కట్టబడుతుందండి? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఈ ఇల్లు అంటే మన దృష్టిలో ఏంటి? మన ఇల్లు కదా, అంతేనా కదా? మనకు తెలిసిన ఇల్లు ఏంటి? ఇల్లు, మన ఇల్లు, లేదంటే ఇంకెవరైనా ఇల్లు. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో ఇల్లు అంటే ఏంటి అంటే ఒక కుటుంబము. ఏంటంట? కుటుంబము. ఇక్కడ జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటది. ఇక్కడ ఇల్లు కట్టును అంటున్నారు కదా. ఈ ఇల్లును దేవుని దృష్ట్యా చూస్తే ఈ ఇల్లు ఏంటంట, దేవుని దృష్టిలో ఒక కుటుంబము. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. మనము పొద్దున సెషన్ లో చూసినాం కదా, జ్ఞానవంతురాలకి కావాల్సిన లక్షణాలు ఏంటంట? మరి ముఖ్యంగా 2 లక్షణాలు. ఒకటి, రక్షణ పొందుకొని ఉండాలి, విశ్వాసం ఉండాలి. రెండవది ఏంటంట, ఆయన ఆత్మ చేత నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడైతేనే. ఎందుకు పరిశుద్ధాత్మ మనకు అవసరము అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి ఒక్క మాటను మనకు ఆయన అర్థం చేపిస్తాడనమాట. మనకు తెలియని ఎన్నో మాటలను కూడా, ఎన్నో విషయాలను కూడా ఆయన మనకు తెలియజేస్తాడు. అందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. ఈ 2 అనుభవములు కలిగిన స్త్రీ ఎవరంట? జ్ఞానవంతురాలు. పలకాలండి మీరు.
జ్ఞానవంతురాలు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇల్లు ఎట్లా కడతారు నాకంటే బాగా మీకే తెలిసింటది. మీలో అంటే ఇక్కడ చాలా మంది మట్టి పని పోయేవాళ్ళు అంటే ఊర్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇల్లు ఎట్లా కడతారండి? ఫస్ట్ ఏం కావాలి ఇల్లు కట్టాలంటే? పునాదులు తీయాలి కదా. పునాదులు ఎంత వరకు ఉండాలి? పునాది ఏం పడాలి? పునాది బండపరుపు పడాలి కదా, అవునా కదా. ఆ బండపరుపు వచ్చేంత వరకు తవ్వుతానే ఉంటారు, తవ్వుతానే. అది ఎంత లోతు పోతుందో తెలీదు కదా, ఎన్ని అడుగులు పోతుందో తెలీదు, అవునా కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా కావాల్సినది ఏంటంట? పునాది. ఏం కావాలి? ఇల్లు కట్టాలంటే ఏం కావాలంట? పునాది కావాలి మనకు. ఇప్పుడు ఏ పునాది కావాలి? ఇప్పుడు మామూలు ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఇదే స్థలం ఉందండి, ఈ స్థలంలో ఇల్లు కట్టాలంటే మనం ఏం చేస్తాం? పునాది తవ్వుతాం, బండపరుపు వచ్చే వరకు తవ్వుతాం. అక్కడ వచ్చిన తర్వాత ఆగిపోతాం కదా. మన కుటుంబం అనే ఇల్లు కట్టాలంటే మనకు ఒక పునాది కావాలి. ఇప్పుడు బండపరుపు వచ్చేంత వరకు ఎందుకు తవ్వుతున్నారు? అది గట్టిగా ఉంటది కాబట్టి, బలంగా ఉంటది కాబట్టి కదా. అట్లనే మన కుటుంబాలను కట్టుకోవాలంటే కూడా మనకు ఒక బలమైన పునాది కావాలి. ఏం కావాలంట? ఒక బలమైన పునాది కావాలి. ఆ పునాది ఏంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మొదలుకొని, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఇంకా మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను కదా. ఇక్కడ ఈ రెండు వ్యత్యాసాలను దేవుడు మనకు చూపిస్తున్నాడు, అవునా. ఈ ఉపమానాలు మీకు అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు తెలుసు కదా. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంట? ఎక్కడ కట్టుకున్నాడంట? ఇల్లు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. వరదలు వచ్చినాయి, వాన వచ్చింది, గాలి వచ్చింది, కానీ ఇల్లు పోయిందా? ఎక్కడ ఉంది? స్థిరంగా ఉంది. ఎందుకు? బండ మీద ఉంది కాబట్టి. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టుకున్నాడంట? ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు కదా. ఇక్కడ ప్రాముఖ్యంగా 24వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మాటలు వినాలి కదా. ఇప్పుడు అదే కదా చెప్పింది ఇక్కడ. ఏమంటున్నాడు దేవుడు? ఫస్ట్ ఏం చేయాలంట? వినాలి, అవునా కదా. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. అంతేనా అక్కడ ఉండదు? ఈ నా మాటలు విని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంట? వినాలా. అంటే ఏం వినాలా? ఏం మాటలు వినాలా? దేవుని మాటలు అంటే వాక్యం మనము వినాలి కదా. ఏం చేయాలంట? ఏం వినాలి? వాక్యం మనం వినాలి. మరి మీరు ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటూనే ఉండింటారు, అవునా. మీ పునాది గట్టిగా ఉందా? మరి చెప్పాలి. మీరు ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటూ ఉన్నారు కదా, మీ పునాది మరి గట్టిగా ఉందా? వాన వచ్చిందా? వరదలు వచ్చినాయా? మీ కుటుంబ జీవితాలు బాగున్నాయా? మరి ఏం లోటు లేదు మరి, చెప్పాలి కదా. సో ఇక్కడ మనం చూస్తున్నాము వాక్యాన్ని మనము వినాలి. వినడము అంటే విధేయత చూపడం కాదు. ఏంటంట? వినడం అంటే విని విధేయత చూపడం కాదు. కానీ అంటే ఇప్పుడు పిల్లలు రేపు హోంవర్క్ చేసుకుని రావాలంటే ఎస్ టీచర్ అంటారు, సరే మేడం అంటారు. సరే మేడం అని ఏం చేస్తారు? చేస్తారు, లేకపోతే లేదు, అవునా. మళ్ళీ మరుసటి రోజు అడిగినాం అనుకో, బుక్ మర్చిపోయినాం, పెన్ అయిపోయింది, తలనొస్తుందా, కడుపు నొస్తుంది, ఇవే చెప్పేది కదా. లేకపోతే మా అమ్మ బయటికి తీసుకుపోయింది, మేము పెళ్ళికి వెంటిమి, అవునా కదా.
ఇవే కదా మనం చెప్పే సాకులు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మాటలు వినమంటున్నాడు. ఏం మాటలు? వాక్యాన్ని వినాలి. విని ఏం చేయాలి అంటే విన్న వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి. అంటే మన జీవితంలో ఇప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని మనం వినింటాం, చిన్నప్పటి నుండి వింటాం. అవునా? కంటతో కూడా చెప్తాం. ఇప్పుడు అడిగితే 23వ దావీదు కీర్తన కదా. ఇప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. లేమి కలగదంటే అర్థమైంది, నాకేమి కొదువ లేదు అని అర్థం. ఇప్పుడు కొదువ ఉన్నప్పుడు మరి ఈ మాట గుర్తొస్తుందా మనకి? చెప్పాలి. కొదువ ఉన్నప్పుడు ఏమంటాం వెంటనే? బా ఏం దేవుడో ఏమో కదా. అవునా కదా? అంటే ఈ మాటలు ఆ సమయానుసారంగా మనం వాటిని మర్చిపోతాం. ఆ సమయం వచ్చినప్పుడు మర్చిపోతాం మనము. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే విన్న మాటలను మన జీవితంలో మనము అన్వయించుకోవాలి. ఏం చేయాలంట? అన్వయించుకోవాలి. అన్వయించుకోవడము అంతేకాకుండా ఏం చేయాలంటే మనము విశ్వసించాలి. ఏం చేయాలంట? విశ్వసించాలి. అంటే నా దేవుడు నా కాపరిగా ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన నాకు ఏది కూడా కొదువ చెయ్యడు అనేది మనము వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మనం వినింటాం. వినింటారు కదా. మరి రోగం వచ్చినప్పుడు చెప్పాలా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మనం విన్నాం. విని విశ్వసించుంటామా? విశ్వాసం ఉందా దేవుడు స్వస్థపరుస్తాడని? చిన్న జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, అయిపోయింది. అట్లా కాకుండా పెద్ద రోగం వస్తే అప్పుడు దేవుడిని మర్చిపోతాం. కొంతవరకు ప్రార్థన చేస్తాం, దేవా 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 కాపాడు దేవా కాపాడు దేవా కాపాడు దేవా. తర్వాత బాగా కాలేదనుకోండి, అప్పుడు ఏమో ఇంకా దేవుడు ఇట్లా రాసి పెట్టినాడేమో కదా. ఇట్లనే అనుకుంటామా లేదా? దేవుడు ఇట్లా రాసి పెట్టినాడేమో. కానీ మన దేవుడు అట్లా చేసే దేవుడా మన దేవుడు కాదు. ఇక్కడే మనకు చెప్తున్నాడు దేవుడు ఈరోజు, మీరు మాటలను వినండి, విని విశ్వసించండి, విశ్వసించి అన్వయించుకోండి. ఎట్లా తెలుస్తుంది మన జీవితాల్లో అది అంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు కదా. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? ఫస్ట్ మనల్ని మనం తిట్టుకుంటాం కదా. ఏం జీవితమో ఏమో, ఏం బతుకో ఏమో అనుకుంటామా లేదా? లేదు, మనకు కాకుండా ఎవరికైనా పక్కన వాళ్ళకి ఏమైనా అయింది అనుకోండి, అయ్యో ఏం రాతనో ఏమో ఈ పిల్లది అంటామా లేదా? అంటారా లేదా? ఏం చేసిందో ఏమో ఈ పిల్ల, ఏం చేసిందో ఏమో ఈమె. వింటుంటాం కదా ఈ మాటలు కదా. మనల్ని తిట్టుకుంటాం ఫస్ట్. లేదంటే మనకు కాలేదనుకో, పక్కన వాళ్ళకి ఏందనుకో, వాళ్ళని ఏదో ఒకటి అనుకుంటాం. అది కూడా కాలేదనుకో, దేవుడిని తిడతాం లాస్ట్కి. ఎందుకు తిడతాం దేవుణ్ణి అంటే దేవుడు ఏమన్నాడు కాబట్టి. అవునా? ఇప్పుడు పక్కన వాళ్ళని, ఇప్పుడు ఇక్కడ పాస్టర్ వాళ్ళు ఉన్నారు, నాకు ఏదైనా బాధ వాళ్ళని తిడితే వాళ్ళు ఊరుకుంటారా? నాకు బాధ అయిందబ్బా, నేను వాళ్ళని తిట్టినా, నా బాధ తట్టుకోలేక నాకు ఇంకా కోపం వచ్చి వాళ్ళని తిట్టినా, వాళ్ళు ఊరుకుంటారా? తిరిగి తిడతారు నన్ను. అవునా? ఎంత దేవుని ప్రేమ ఉన్నా కోపం వస్తే తిడతారు. అవునా కదా? చెప్పాలా కదా. కానీ దేవుడు అట్లా తిడతాడా? మనం ఇప్పుడు దేవుని ఇంకా అసలు ఎట్లా తిడతామంటే, ఇంకా దేవుడు మనకు కనిపించడు కాబట్టి, మన పక్కన లేడు కాబట్టి, అంటే ఒక ఫిజికల్ అంటే ఒక మనిషిలాగా దేవుడు మనతో పాటు లేడు కాబట్టి మనం దేవుని తిడతాం లాస్ట్కి. ఏం దేవుడో ఏమో, ఏం చేసినాడో ఏమో. చేసింటాడు, ఎన్నో కార్యాలు చేసింటాడు మన జీవితాల్లో, కానీ ఏం చేయలే. పక్కన వాళ్ళు బాగున్నారు, నేను బాలే. పక్కన వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు, నేను మాత్రం ఇట్టనే ఉన్నా. పక్కన ఆమె 10 తులాలు బంగారం కొనుక్కేది, నాకు 1 తులం కూడా లేకపోయా. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నేను పునాది కూడా వేసుకోలేకపోతే. ఇవే కదా మనం మాట్లాడుకునే. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంను చూసినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని
దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి కదా. ఏమంటున్నాడు? దుర్భాష. దుర్భాషలు అంటే తిట్టడం కాదండి, అంటే చెడ్డ మాటలు మాట్లాడడం కాదు. దుర్భాషలు ఆడడం అంటే దుర్భాషలు ఆడడం అంటే తిడితేనే చెడ్డ మాటలు మాట్లాడితేనే అని కాదు, కానీ ఒకరిని నిరాశపరిచే మాటలు, అర్థమవుతుందా? ఒకరిని కించపరిచే మాటలు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా దుర్భాష మాటలు. దుర్భాష ఇదంతా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీ సంఘానికి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, వినువారికి, వినే వాళ్ళకి ఏం కలగాలంట? మేలు కలగాల. మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మన నోట రానియాలి, గాని దుర్భాష ఏది కూడా రాకూడదు. మన పునాది బలంగా ఉండాలంటే మనం ఏం వినాలా? వాక్యాన్ని వినాలా. విన్న వాక్యాన్ని ఏం చేయాలా? విశ్వసించాలా. విశ్వసించి ఏం చేయాలా? మన జీవితాల్లో దాన్ని ఒక అలవాటుగా పెట్టుకోవాలా. పొద్దున్న లేసిన బ్రష్ చేస్తారు అందరూ? లేకుండా అట్లా ఉంటారా? చేస్తారు కదా. మనం చేసుకునే పనులు మనం చేస్తాం కదా. అట్లనే పొద్దున్న లేసిన ఫస్ట్ వాక్యం చదువుకోవాలి. మన రోజు మొదలు ఎక్కడి నుండి మొదలు కావాలంట? ప్రార్థన వాక్యంతోనే. ప్రార్థన ఒక్కడుంటే సరిపోదండి, వాక్యం కూడా కావాలా. ప్రార్థన అంటే ఏం దేవుడికి చెప్పుకుంటూ పోతాం, దేవా 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 నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, లిస్టు పెడతాం. ఇంకా అక్కడ కిరాణం షాప్ లో లిస్టు పెట్టినట్టు పెడతాం, దేవునికి అన్ని రాసి పెడతాం. దేవుడు కూడా మనతో మాట్లాడాలి కదా మరి, అవునా కాదా? మనకేం కావాలి అప్పుడు? వాక్యం కావాలి కదా. కాబట్టి వాక్యం అనే పునాది మనకు చాలా అవసరము. వాక్యం అనే పునాది పైన మన ఇల్లును కట్టుకోవాలి. ఇప్పుడు మనకు వాక్యం అనేది తెలియలేదు అనుకోండి, మన జీవితాలు అసలు వాక్యం పునాది అంటే వింటున్నాం ఓకే, వింటున్నాం అంతే. చర్చికి పోతున్నామమ్మా, వస్తున్నామమ్మా, చర్చికి పోతున్నాం వస్తున్నాం, అయిపోయింది అంతే. మళ్ళీ ఆదివారం మళ్ళీ చర్చి పోతాం, మళ్ళీ వస్తాం అంతే. అని మరి మన వాక్యం విని మనకు వాక్యం అనేది తెలియకుంటే మన జీవితాలను మన ఇల్లులు, కుటుంబాలను మనం ఎట్లా కట్టుకుంటామండి? మనకు వాక్యం అనేది తెలియకుంటే మనము ప్రతీది కూడా ఏమంటారు? నెగిటివ్ గా మాట్లాడతాం. ప్రతీది కూడా ప్రతికూలంగా మాట్లాడతాం, అనుకూలంగా మాట్లాడడం అంటే మంచి మాట్లాడడం. మనం ప్రతీది కూడా ఏం మాట్లాడతాం? చెడుగా మాట్లాడతాం. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోబు భక్తులు అందరూ తెలుసు కదండి. యోబుకు వచ్చిన శ్రమలు మనకు అందరికి తెలిసిందే. శ్రమలు అంటేనే ఎవరు గుర్తొస్తారు మనకి? యోబు గుర్తొస్తారు కదా. యోబుకు వచ్చినన్ని శ్రమలు వచ్చినాయా నీకు అంటారు ఏమనంటే, అవునా కదా? యోబుకు వచ్చినన్ని శ్రమలు వచ్చినాయా నీకు అని అడుగుతారు ఎవరన్నా, నాకు కష్టం వచ్చింది అంటే కదా. అట్లాంటి యోబు స్నేహితులు ఉన్నారు. యోబు భార్య ఉంది, ఆమెకు వాక్యం తెలుసా? ఆమె అంత భక్తుని భార్య, ఆమె ఏం చేసిందండి? చివరికి ఏమనింది ఆమె? నువ్వు నీ దేవుని తిట్టి నువ్వు కూడా చచ్చిపో అనేది, అవునా? ఆయన స్నేహితులు వచ్చినారు, ఆయన కష్టాన్ని చూసి ఒక్కరన్నా ఓదార్పు మాటలు మాట్లాడినారండి? అందరు ఏమన్నారు? ఇంత దేవుణ్ణి పూజిస్తుంది, ఇంత దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తుంది, ఏమిచ్చే దేవుడు నీకు? అవునా? ప్రతిదీ కూడా అన్ని కూడా చెడు అంటే నెగిటివ్ మాటలు అన్ని. ఒకటి కూడా ఏమంటారు? విశ్వాసాన్ని పెంపొందించే మాటలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడినారు? అందరూ కూడా విశ్వాసం పడిపోయే మాటలే మాట్లాడినారు యోబు స్నేహితులు కదా. మనం కూడా మన జీవితాల్లో మనకు వాక్యం అనేది తెలియకుండా అనుకోండి, మనం కూడా ఏం మాట్లాడతాం తెలుసా? చిన్న కష్టం వచ్చినా దాన్ని ఎట్లా చూస్తామంటే భూతద్దంలో పెట్టి చూస్తాం. మనం ఆ చిన్న కష్టాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి మర్చిపోతాం. చివరికి ఏం చేస్తామంట? దేవుణ్ణి మర్చిపోతాం. ఎందుకు? మనకు వాక్యం తెలియదు కాబట్టి. అవునా? మనకు వాక్యం తెలియదు కాబట్టి మన జీవితాల్లో మన కుటుంబాలను మనం కట్టుకోవాలంటే ఒక జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది మొదటగా అంటే వాక్యం అనే పునాదిని ఫస్ట్ తన జీవితాన్ని కట్టుకుంటది, దాంతో పాటు తన కుటుంబానికి కూడా ఆ పునాదిని వేస్తది. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. అంతేకాకుండా మనకు ఒక వాక్యం పైన ఒక గట్టి పునాది ఎప్పుడు వస్తుంది అంటే మనకు వాక్యం తెలిసినప్పుడే.
ఎప్పుడు వస్తుంది? వాక్యం గురించి తెలిసినప్పుడు. నాకు తెలుగు చదవనీకి వస్తుందని నేను బైబిల్ చదువుతా అంటే కాదు. బైబిల్ చదవనీకి వస్తే వాక్యం వచ్చినట్టు కాదండి. పిల్లలు కూడా చదువుతారు. తెలుగు వచ్చిన ప్రతి పిల్లలు, ప్రతి అబ్బాయి, ప్రతి పాప చదువుతుంది. వాక్యం చదవడం వేరే, వాక్యాన్ని అర్థం చేసుకోవడం వేరే. అర్థమవుతుందా? వాక్యాన్ని చదవడం వేరే. చదవడం అందరూ చదువుతారు కదా, న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతాం మనం కూడా వాక్యాన్ని. పేపర్ ఇస్తే ఏదైనా చదువుతాం, అవునా? ఇది కూడా పేపరే మన దృష్టిలో. కానీ అది కాదండి. ఏంటంట? వాక్యం చదవడం వేరే, దాన్ని మన జీవితాలకి అన్వయించుకోవడం వేరే. మన జీవితానికి అది అన్వయించుకోవడం వేరే. అట్లా అన్వయించుకున్నప్పుడు మన పునాది కూడా చాలా గట్టిగా ఉంటది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దాం మనము. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగళ్ళు అపేక్షించుచు. అక్కడ కాదు, కింద ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. తిమోతి భక్తుడు మనం చూసినట్లయితే, ఆయన గురించి చూసినట్లయితే, తిమోతి భక్తుడు పౌలు తెలుసు కదండి అందరికి. తెలుసా అండి? పౌలు భక్తుడు తెలుసు కదా. పౌలు భక్తుని యొక్క పరిచర్యలో ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి తిమోతి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఉన్నారా? ఇక్కడ ఉన్నారు అందరూ? పక్కన వాళ్ళని కొంచెం చూసి సెకండ్ ఇవ్వండి. పండుకున్నారేమో చూడండి. మీ పక్కన ఎవరన్నా చూడండి. కొంచెం ఉన్నారా? పక్కన కూడా అంత మేల్కొని ఉన్నారా? మంచిది. ఇక్కడ తిమోతి భక్తుని మనం చూసినట్లయితే, ఆయన ఎవరంట? పౌలు భక్తుని యొక్క పరిచర్యలో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి తిమోతి. ఇక్కడ తిమోతి భక్తుని గురించి ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమంట? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నారు కదా. ఎవరంట? వాళ్ళ అవ్వ, వాళ్ళ తల్లి కదా. అవ్వ తల్లి యొక్క విశ్వాసం ఎవరికి వచ్చిందంట అండి? తిమోతి భక్తునికి వచ్చింది. ఎవరికి వచ్చిందంట? తిమోతి భక్తునికి. ఇక్కడ కింద చూస్తున్నాము, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను కదా. అంతేకాకుండా అదే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఏంటంట? విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు ఎప్పుడు నేర్చుకున్నాంట? బాల్యము నుండి. ఎప్పటి నుంచి? బాల్యము నుండి. నీకు తెలుసు కదా, ఇక్కడ అంటున్నారు నీవు ఎరుగుదువు కదా, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకున్నాడండి? తిమోతి భక్తునికి ఎక్కడ నుండి వచ్చింది అది? వాళ్ళ అవ్వ నుంచి, వాళ్ళ తల్లి నుంచి. వాళ్ళిద్దరూ ఆయనకు ఏమి ఇల్లులు, స్థలాలు, పొలాలు, బంగారము, డబ్బులు సమకూర్చలేదండి. ఏమిచ్చినారంటే ఆయనకు విశ్వాసాన్ని ఇచ్చినారు. ఏమిచ్చినారు? విశ్వాసాన్ని తరతరాలుగా వాళ్ళు ఆయనకి ఇచ్చినారు. అదేనా ఇక్కడ ఉంది? అదేనా? చూసినారా? పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అంటే వాళ్ళు సంపాదించుకున్న విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంట? వాళ్ళతో ఆపేసుకోకుండా తరతరాలుగా దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు.
ఆ వచ్చినది ఎక్కడ దాకా వచ్చిందంట, తిమోతి వరకు వచ్చి ఆయన ఎట్లున్నాడంట, ఆయన వాటి యందు నిలకడగా ఉన్నాడు, అంటే స్థిరంగా ఉన్నాడు కదా. ఒక స్త్రీగా ఈరోజు నువ్వు గాని నేను కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీ తన పిల్లలకు వంటలు ఎట్లా చేయాలా, ఇల్లు ఎట్లా చక్కబెట్టుకోవాలా, ఇవి కాదు నేర్పించాల్సింది. ఫస్ట్ విశ్వాసాన్ని నేర్పించాలండి. క్రీస్తులో అంటే మనం ఉన్న ఆత్మీయ స్థితిలో ఒక నిలకడను నేర్పించాలి. అది నేర్పించకుండా ఏం నేర్పించినా కూడా వేస్టే. ఒక స్త్రీగా ఈరోజు నువ్వు నేను మన పిల్లలకు వాక్యాన్ని, విశ్వాసాన్ని వాళ్ళకు తరతరాలుగా అందించే వారంగా మనం ఉండాలి ఈరోజు. హల్లెలూయా. అది మనకు తెలుసుకుంటే మన కుటుంబానికి, మన పిల్లలకు మనం నేర్పిస్తాం. మనకు తెలియాలి. ఫస్ట్ ఏం తెలియాలి? విశ్వాసం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, వాక్యాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలా, వాక్యంలో మనం ఎట్లా స్థిరంగా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటే అప్పుడు మన పిల్లలకు మనం నేర్పించుకోగలము, మన కుటుంబాలను మనం కట్టుకోగలము. ఒకవేళ అట్లా లేదనుకోండి, మన స్థితి ఏమైతే తెలుసా? ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే వెంటనే ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడో పోయి ఒక అంతరం వేయించుకొని వస్తారు కదా. ఉన్నారా లేదా? అట్లా అంతరాలు వేయించుకొని వస్తారు. లేదంటే ఎక్కడన్నా పోయి ఒక దగ్గర పోయి సార్ ప్రార్థన చేయండి సార్, కనుక్కోండి సార్, ఏమైంది సార్ అంటారు. పాస్టర్లు ఏమి మాంత్రికులు కాదండి, పాస్టర్లు మాంత్రికులు కాదండి. వాళ్ళు ఏమి ఇట్లా కనుక్కొని అట్లా ఓం బూమ్ బుష్ అంటే రాదు. అది అర్థమవుతుందా? దేవుడు మనకే అధికారం ఇచ్చాడండి. నీవు రోగితో ఉన్నప్పుడు నువ్వే ప్రభువా నువ్వు స్వస్థపరచు, యెహోవా నువ్వే నన్ను స్వస్థపరచు అంటే ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థపరచబడగలవు. ఒకరు వచ్చి నీ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. నీకు అట్లాంటి విశ్వాసం ఉండాలి. ఎట్లాంటి విశ్వాసం అంటే, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. వాక్యంలో చెప్పినాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాను. యెహోవా రాఫా ఆయన ఉన్నాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను స్వస్థపరచబడాను అనేది మనకు ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాము, ఒక కుటుంబాన్ని ఒక స్త్రీగా మనం కట్టుకోవాలంటే మనకు వాక్యం తెలుసుండాలి, మనం విశ్వసించాలి, దాన్ని అన్వయించుకోవాలి. సో అట్లాంటి స్థితిలో మనం లేకుంటే మన కుటుంబాలను మనం కట్టుకోలేమండి. ఎందుకంటే మనమే స్థిరంగా లేనప్పుడు మన కుటుంబాలు ఎట్లా కడతామండి? మనం స్థిరంగా ఉంటే మన కుటుంబాలు కూడా బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటది. ఎట్లుంటదంట? బండ మీద కట్టబడిన ఇల్లు. సో ఆ ఇంటికి వరదలు వచ్చినా, వాన వచ్చినా, వాన అంటే వరద వస్తుందని కాదండి, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, అపాయం వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం కదల్చబడకుండా స్థిరంగా విశ్వాసంలో, వాక్యంలో స్థిరంగా మనము నిలబడగలము అనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు పునాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇల్లు కట్టడానికి బేస్ మట్టం అంటేనే పునాది కదా. దాని తర్వాత ఒకవేళ గోడలు కట్టాలంటే, ఇప్పుడు స్లాబ్ వేయాలనుకోండి, స్లాబ్ వేయాలంటే ఫస్ట్ ఏం కడతారు? పిల్లర్లు కడతారు కదా. అక్షయ్ బాగా చెప్పింది కదా. ఏం కడతారంట? పిల్లర్లు కడతారు కదా. ఇప్పుడు ఆ పిల్లర్ ఏం చేస్తుందండి? బేస్ మట్టానికి స్లాబ్ కి మధ్యలో ఒక స్తంభంగా, కనెక్షన్ గా ఉంటది కదా, ఒక సంబంధంగా ఉంటది ఆ రెండిటికి. అవునా కదా? ఇప్పుడు ఈ టెంట్ ఉంది, దీనికి ఆ కింద దానికి ఎట్లుంది కనెక్షన్ అంటే, ఒక పోల్ ఉంది ఇక్కడ, ఆ పోల్ ఉంది కాబట్టి అది చక్కగా నిలబడుకొని ఉంది, లేకపోతే పడిపోతుంది కదా. అట్లనే ఇక్కడ కూడా ఏం కావాలంట మనకి అంటే, ఒక పిల్లర్ కావాలా. పిల్లర్ అంటే అందరికీ తెలుసు కదండి, ఒక పిల్లర్. ఈ పిల్లర్ దేనికి సంబంధం చేస్తుంది అంటే, ఒక సంబంధంగా ఉంటది. దేనికి అంటే, మనకు దేవునికి ఒక సంబంధం. ఎవరెవరికంట సంబంధము? మనకు దేవునికి ఒక సంబంధంగా ఈ పిల్లర్ ఉంటది. ఏంటి ఈ పిల్లరు అంటే, ప్రార్థన. ఏంటంట? ప్రార్థన అనే కనెక్షన్.
ప్రార్థన అనే పిల్లర్, ప్రార్థన అనే స్తంభము మన జీవితాలకు ఎంతగానో అవసరము. పిల్లర్లు సరిగా లేకుంటే ఇల్లు ఉంటుందండి? బేస్ మఠం స్థిరంగా ఉన్న పిల్లర్ లేకుంటే స్లాబ్ ఊలిపోతుంది. బేస్ మఠం బాగుంటుంది, మళ్ళా స్లాబ్ ఊలిపోతుంది. అవునా కదా? అవునా కదా? అంటే నువ్వు బేస్ మఠం ఎంత బలంగా వేసినావో అంత బలమైన పిల్లర్ కూడా కావాలా మనకి. ఏం కావాలంట? బలమైన పిల్లర్లు కావాలా. ఈ బలమైన పిల్లర్ ఏంటి అంటే బలమైన ప్రార్థనలు కావాలా మనకి. ఏం కావాలంట? బలమైన ప్రార్థనలు మన జీవితంలో మనం చేసుకోవాలి. ఎవరు వచ్చి చేయరు మన కోసం. చేస్తారు, ఎప్పుడన్నా ఏదైనా ఉంటే చేస్తారు, కానీ నిరంతరం ఎవరు చేయాలంట ప్రార్థన? మన ప్రార్థన మనం చేసుకోవాలి. అవునా? ప్రతి క్రైస్తవ జీవితానికి ఊపిరిలక్క రెండు ఉంటాయంట. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యము. ఈ రెండులో ఏది లేకపోయినా కూడా వేస్ట్. బండికి మనం బండి తిరగాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా పెట్రోల్ ఎంత అవసరమో మన క్రైస్తవ జీవితానికి కూడా ఈ రెండు విషయాలు చాలా అవసరం. ఏంటంటే ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యము. ఈ రెండిట్లో ఏది తక్కువైనా కూడా బండి ముందుకు పోదండి, అక్కడే ఉంటది. ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది బండి. అట్లాంటి స్థితిలో మనము ఉండకూడదు. మనకు కావాల్సింది ఏంటంటే బలమైన పిల్లర్ కావాలి. ఇప్పుడు అంటే ఒక బలమైన ప్రార్థన కావాలి. ఈ బలమైన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునితో ఒక బలమైన సంబంధాన్ని మనకు ఇస్తది. ఏమిస్తది? దేవునితో ఒక బలమైన సంబంధాన్ని మనకు ఇస్తది. లూకా సువార్త 23వ అధ్యాయము నేను చదువుతానండి. 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాము. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములైనవని దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగదు. అంటే ఇట్లాంటి ఒక భయంకరమైన దినాలు కూడా వస్తాయి కదా మన జీవితాల్లో. కొన్ని భయంకరమైన దినాలు వస్తాయి. అన్ని రోజులు సంతోషంగా ఉంటామండి మనం? చెప్పాలా? రోజు నేను సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులేద్దాను. ఏదో ఒక చిన్నదానికి కూడా మనము కదా బాధపడతాం కదా. సో అట్లా బాధ అంటే ఇంత భయంకర దినాలు ఉన్నాయన్నది మనం చూడాలి. అంత భయంకరమైన దినాలు ఉన్నప్పుడు మనం ఎట్లా ధైర్యంగా ఉంటాం? మనం ధైర్యంగా ఉండగలుగుతామా? ఇప్పుడు యూత్ ఇక్కడ యంగ్స్టర్సే ఉన్నారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చదువుకోలేదు, ఎగ్జామ్ రాయాలి. ధైర్యంగా ఎగ్జామ్ రాస్తారా మీరు? ఎగ్జామ్ అన్నా ఎగ్గొడతారు కానీ కదా, ఎగ్జామ్ అన్నా రాయకుండా ఉంటారు కానీ పోయి మాత్రం ధైర్యంగా కూర్చోరు. అంటే చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అంటే ఇట్లా చిన్న ఎగ్జామ్ కే మనం భయపడుతున్నప్పుడు ఎన్నో భయంకరమైన దినాలు రాబోతున్నాయి మన జీవితాల్లో. కొన్ని వచ్చి పోయింటాయి కూడా. అట్లాంటి స్థితిలో నువ్వు స్థిరంగా ఉండాలంటే మనకి ఏం కావాలా? ఒక బలమైన ప్రార్థన కావాలా మనకు. అవునా కదా? ఆ బలమైన ప్రార్థన మనకు ఎంతగానో అవసరము. ఆ బలమైన ప్రార్థన మన ప్రార్థనలు ఎట్లుండాలంట తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏమంట? మనము దేని గురించి కూడా చింతపడకూడదు. అంతేకాకుండా ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఇక్కడ మనకు చెప్తున్నాడు దేవుడు, ప్రతి విషయంలోనూ మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. చింత ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ, ఆనందం లేకున్నా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఈ ప్రార్థన మనకి ఏం చేస్తుందంట? దేవునితో ఒక గొప్ప అనుబంధాన్ని మనకు దేవునికి మధ్య ఇది నిలబెడుతుంది. ఏంటంట? దేవునికి మనకు మధ్య ఒక గొప్ప అనుబంధాన్ని నిలబెడుతుంది. మనం ప్రార్థన చేస్తుంటే మన కుటుంబాలు కూడా చూస్తుంటారు కదా. మన కుటుంబంలో ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు ప్రార్థన చేస్తుంటే మీ పిల్లలు చూడారా?
మీ మీ భర్తలు చూడరా? చూస్తుంటారు కదా. కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మేము కూడా ప్రార్థన చేసుకోవాలి. మేము అంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు తల్లి చేసేదాన్ని బట్టే కదండి పిల్లలు నేర్చుకునేది, అవునా కదా? ఇప్పుడు మీ పిల్లలకి రేపు పెళ్లిళ్ళు చేయాలంటే వంటలు నేర్పిస్తారా లేదా? చెప్పాలా? వంటలు నేర్పిస్తారు కదా, పనులు నేర్పిస్తారు కదా. అట్లా ప్రార్థన నేర్పిస్తున్నారా మరి? చెప్పండి. మనము ఇహలోకపరమైన పనుల కంటే కూడా దేవునికి సంబంధించిన పనులను మన పిల్లలకు మనం నేర్పించే వారంగా మనం ఉండాలి. ఉంటారా మీరు? పనులు నేర్పించకుండా పనులు ఇప్పుడు అన్ని వచ్చేసినాయి, యూట్యూబ్ లో వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పిల్లలు దాంట్లో కూడా చూసి వంటలు నేర్చుకుంటారు. యూట్యూబ్ లో చూసి ప్రార్థన నేర్చుకోరండి. అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడున్న పిల్లలంతా చదువుకునే పిల్లలే, అవునా కదా? చిన్న పిల్లలు కూడా ఫోన్ వాడతారా లేదా? చిన్న పిల్లలు మనకు కూడా వాళ్ళు వాడతారు, టకటకటకటగా వాడేస్తారు ఫోన్ కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిల్లలకు మనం నేర్పించాల్సింది, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ అత్తోళ్ళ ఇంట్లో ఇట్లుండాలా, మీ అత్తోళ్ళ ఇంట్లో అణిగిమణిగి ఉండాలా, అవి కాదండి నేర్పించాల్సింది. మన పిల్లలకి వాక్యం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. ఈ రెండు వాళ్ళ జీవితాల్లో ఎంతో అవసరమైన విషయాలు. వాళ్ళు రేపు పొద్దున ఎన్ని సమస్యలు వచ్చినా, ఏం అత్తోళ్ళ ఇంట్లో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. ఉండవా? ఎవరికైనా లేవా? చెప్పండి. మీ అత్తోళ్ళ ఇంట్లో ఎవరికైనా సమస్యలు లేవా? ఉంటాయి కదా. ఏదో ఒకటి కాకుండా ఒకటి చిన్నదన్న ఉంటది కదా, అవునా కదా? అట్లా సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేసి పక్కకి వెళ్ళిపోతారు. ఓ పో, మా అత్తనే కదా, ఓ పొద్దు ముగ్గులో ఉంటారులే, పో, నేను ప్రార్థన చేసుకుంటాను అనేసి. అంటే మనుషుల నుండే ఇంత చిన్న బాధ వచ్చినప్పుడు మనం పడిపోతే, మనం పోరాడినది ఎవరితో అంట? అంధకార శక్తులతో, సాతాన్తో మనం పోరాడే వారంగా మనం ఉన్నాము. మరి సాతానికి ఎదురుగా నిలబడాలంటే మనం ఎట్లుండాలండి? ఎంత ధైర్యంగా నిలబడాలి, ఎంత ఏమంటారు, ఊకే చిన్న యుద్ధానికి పోయేటోడే మొత్తం అన్ని నానాకవన్నీ దిగేసుకొని పోతాడంట యుద్ధం చేయడానికి, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు అప్పట్లో పాతకాలంలో అన్ని ఏమంటారు, నెత్తికి ఒక కిరీటము, ఏమంటారు ముందర ఒక కవచము, చేతిలో ఒక కవచము, అన్ని కత్తి అన్ని పెట్టుకొని పోతుండ్రు యుద్ధానికి. ఇప్పుడు యుద్ధానికి ఏమొచ్చినాయి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్లు కదా, బాంబులు పెట్టుకొని పోతున్నారు. మనుషులతో యుద్ధం చేయడానికే మనం అట్లా పోతే, రేపు పొద్దున మనం సాతాన్తో యుద్ధం చేసేవారు. మీ పిల్లలు మనం అందరూ సాతాన్తో యుద్ధం చేయాలి. మళ్ళా వాడి ముందర నిలబడి మనము యుద్ధం చేయాలి అంటే మనం ఎట్లా, ఎంత వాక్యంలో స్థిరంగా ఉండాలి, ఎంత ప్రార్థనలో బలంగా ఉండాలి. ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, ఆలోచించుకోండి ఒకసారి. యేసు ప్రభు అంతటానకే శోధన తెచ్చినాడు సైతాన్, అవునా కాదా? అవునా కాదా? ఆయన 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఏం చేసినాడండి? మధ్యలో వచ్చి, నువ్వు దేవుని కుమారుని కదా, రాళ్ళని రొట్టెలుగా చేసుకుంది, నువ్వు కింద పడు, ఇప్పుడు దుంకు పైనుండి కిందికి, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుని రేపుతారు. చివరికి ఏం చేసినాడు? నువ్వు నాకు మొక్కు, నీకు ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను అంటే. యేసు ప్రభు అంతటా ఆయననే అంత శోధిస్తే ఆయన ఏం చేసినాడు? వాక్యంతో సమాధానం ఇచ్చినాడు, అవునా కాదా? వాక్యంతో సమాధానం ఇచ్చినాడు. మనుష్య కుమారుడు, దైవ కుమారుడు అయిన ఆయననే వాక్యంతో సమాధానం, చిటికలో ఏ సైతాన్ పో అనలేదు ఆయన. ఏమన్నాడు? వాక్యంతో సమాధానం ఇచ్చినాడు. అట్లాంటి మనం ఇంకా ఎంత స్థితిలో ఉన్నామో మనకే తెలియాలి. మన విశ్వాస స్థితి, మన ప్రార్థన స్థితి మనకే తెలియాలి, అవునా? నేను వచ్చి మీలో దూరి నేను చెప్పలేను కదా, మీలో దూరి నేను చెప్పలేను. నేను ఈ రోజు ఉంటా, రేపు వెళ్ళిపోతా, ఇప్పుడు సాయంత్రం అయితే వెళ్ళిపోతా. నేను మీ స్థితులను మీరే చక్కబెట్టుకోవాలి. మీ ఇంట్లో వచ్చి ఎవరైనా వేరే వాళ్ళు ఊడుస్తారా అండి? పక్కింటి వాళ్ళు చెప్పండి. మీ ఇల్లు చెత్తగుంటే పక్కింటి వాళ్ళు వచ్చి ఊడుస్తారా? మన పని మనదే కదా, మనమే ఊడ్చుకోవాలి, మనమే తుడుచుకోవాలి, మనమే కడుక్కోవాలి, అవునా? మన పని మనది కాబట్టి ఇల్లునే అంత శుభ్రంగా చూసుకోవాలన్నప్పుడు మన జీవితాలు ఎట్లా ఉండాలి? మన జీవితాలు ఎంత పరిశుభ్రంగా ఉండాలి? మన జీవితాలు ఎంత బలమైన ప్రార్థనతో నిండాలి? ఎంత వాక్యంతో నిండి ఉంటేనో మనం రేపు పొద్దున సైతానుకు ఎదురుగా నిలబడే వారంగా మనము ఉండాలి. అంతేకాకుండా మనం గమనించినట్లయితే
ఈ యొక్క పునాది అయిపోయింది. ప్రార్థన ఏం చేస్తుందంట? దేవునికి మనకు ఒక గట్టి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. గట్టి సంబంధాన్ని ఏర్పరచాలంటే మనం ఏం చేయాలా? గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా అంటే అరుచుకుంటా కాదండి, మళ్ళీ గట్టిగా అంటే బలంగా, విశ్వాసంతో. ఎట్లా అంట? విశ్వాసంతో మనకు దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకొని, వాగ్దానాలను పట్టుకొని, చేత పట్టుకొని, వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థించే వారంగా మనము ఉండాలి. మీ పిల్లలకు కూడా మీరు అదే నేర్పించాలి. మీ పిల్లలకు తరతరాలుగా ఎట్లయితే తిమోతికి వాళ్ళ అవ్వ, వాళ్ళ తల్లి ఆయనకు విశ్వాసాన్ని ఒక ఏమంటారు సంపాదనగా ఇచ్చినారో, మన పిల్లలకు కూడా, మీ పిల్లలకు కూడా మీరు అదే చేయాలి. మీరు రేపు ఈరోజు డబ్బులు ఇచ్చే ₹1,00,000 ఈరోజు ఇస్తే వచ్చే సంవత్సరానికి ఆ 1,00,000 ఉంటుందండి? పోతుంది. ఏం చేస్తారు? 1,00,000 ఇంకో సంవత్సరం వరకు అంటున్నారు. ఒక 10 నిమిషాలు షాపింగ్ పంపిస్తే 1,00,000 అయిపోతుంది. అవునా కదా? ఒక ₹1,00,000 ఇచ్చి బంగారం షాప్ పోయి షాపింగ్ చేసుకుంటే ₹1,00,000 అయిపోదా? 1,00,000కి ఇంకో 1,00,000 అడుగుతారు వాళ్ళు. అట్లాంటి స్థితి కాకుండా అన్నిటికంటే విలువైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో వెలకట్టలేనిది దేవుని యొక్క వాక్యం. దేవునితో ఒక గొప్ప సంబంధాన్ని కలిగి మనముంటే మనల్ని బట్టి మన కుటుంబాలన్నీ కూడా, వాళ్ళు కూడా మనల్ని బట్టి వాళ్ళు, మనల్ని బట్టి మన పిల్లలు, మనల్ని బట్టి భర్తలు కూడా మారే స్థితి కూడా వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అట్లాంటి స్థితిలో మనము ఉండాలి. చివరిగా మనం చూద్దాం, ఇల్లు కట్టాలి, ఒక షేప్ లో రావాలి అంటే నెక్స్ట్ ఏం కడతామండి? గోడలు కడతాం. గోడలు కట్టాలంటే ఏం కావాలి? ఇటుకలు కావాలి కదా. అంటే ఒక బలమైన ఇటుక. ఏంటి ఆ బలమైన ఇటుక అంటే, ఆ బల ఇటుకలు రకరకాలుగా ఉంటాయి కదా. ఎర్ర ఇటుకలంట, అవంట, ఇవంట కదా కదా. ఎంత రకరకాలైన ఇటుకలే. అవునా కదా? అట్లా మనకు కూడా మన కుటుంబాలను కట్టుకోవాలంటే మనకు ఒక బలమైన ప్రేమ కావాలి. ఏం కావాలంట? బలమైన ప్రేమ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు. 3-4-5 కంటిన్యూ. వృద్ధ స్త్రీలు కొండ కత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవాలని బోధించుము. ఇక్కడ ఏంటంట? ప్రేమించే వారుగా ఉండాలంట. ఎట్లుండాలంట? ప్రేమించే వారుగా. మనం చూసినట్లయితే పైన అన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కొండగత్తెలు, మిగుల మద్యపానస్తులు, ప్రవర్తనలు భయభక్తులు గలవారై ఉండి ఏం చేయాలంట? తమ భర్తలను, శిశువులను ప్రేమించేవారును కదా, ప్రేమించేవారును, స్వస్థ బుద్ధి గలవారు. అంటే మనము ఇప్పుడు కుటుంబంలో స్త్రీ, పురుషుడు, పిల్లలు, అంతేనా ఉండేది. సో ఇప్పుడు భార్య, ఇప్పుడు మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భార్య సరిగ్గా ఉంది అంటే భార్య పని ఏంటంటే భర్తను, శిష్యులను అంటే వారి పిల్లలను వాళ్ళు ప్రేమించేవారుగా ఉండాలి. అంటే ఈ ప్రేమ అనే ఇటుక ఏం చేస్తుందంట? కుటుంబాన్ని సంపూర్ణం చేస్తుంది. ఏం చేస్తుందంట? కుటుంబాన్ని సంపూర్ణం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. సంపూర్ణం చేస్తుంది అంటే గోడలు కడితే ఇల్లు అయిపోయినట్టేనా? ఇంకేమైనా ఉంటుందా చెప్పాలా? గోడలు కడితే ఇల్లు అయిపోయినట్టే అంటే ఒక రూపం వచ్చినట్లే కదా ఇంటికి. ఇంకా ప్లాస్టరింగ్ అవన్నీ సపరేట్, ఇంకా మళ్ళీ సిమెంట్ అవన్నీ వేరే కదా. అంటే నువ్వు పునాది వేసుకొని, నువ్వు పిల్లర్లు కట్టుకొని, నువ్వు ఇటుకలు ప్రేమ అనే బంధం చేత నువ్వు నీ ఇంటిని కట్టుకునే దానిగా నువ్వు ఉండాలి. నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ పిల్లలను నువ్వు ప్రేమించే దానిగా నువ్వు ఉండాలి. అంతేకాకుండా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనం చూద్దామండి.
స్త్రీలారా ప్రభువునకు వలె ఆ. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏంటంట? మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎట్లా? ప్రభువుకు నువ్వు ఎట్లయితే లోబడి ఉంటావో నీ భర్తకు కూడా నువ్వు లోబడి ఉండాలి. అర్థమవుతుందా? ఎట్లంట? నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. అంటే వాళ్ళ కింద అణిగిమని ఉండాలంటే అట్లా కాదు. మళ్ళీ అణిగిమని ఉండడం కాదు. యేసుప్రభు ఎప్పుడన్నా మిమ్మల్ని అణిగిమని చూసినాడా అండి? చెప్పాలా? యేసుప్రభు మనం తప్పు చేస్తే ఎప్పుడన్నా కొట్టినాడా? లేదు కదా. అంటే నువ్వు ఎట్లయితే నీ దేవునికి నువ్వు గౌరవం ఇస్తావో అట్లనే నీ భర్త కూడా నువ్వు లోబడి ఉండాలి. ఏంటంట? ఎట్లయితే నువ్వు దేవునికి గౌరవం ఇస్తావో అట్లనే నీ భర్త కూడా నువ్వు లోబడి ఉండాలి. అంతేకాకుండా 25వ వచనం చూద్దామండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషముగా, అదంతా మనం చూసినట్లయితే దాని కొరకు వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను కదా. అంటే ఇప్పుడు ఒక స్త్రీగా మీరు మీ ప్రేమను లేకపోతే మీ ప్రేమను మీ పిల్లలకు మీ భర్తకు ఎట్లా చూపిస్తారండి? మంచి వంటలు చేసి పెట్టి కదా, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి, అంతేనా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎట్లయితే నీ దేవునికి నువ్వు లోబడి ఉంటావో, ఎట్లయితే నువ్వు దేవుణ్ణి గౌరవిస్తావో అట్లనే నీ భర్తను కూడా నువ్వు గౌరవించాలి. భర్తలు కూడా ఎట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, మీ భార్యలను మీరు ప్రేమించండి. ఎట్లా? క్రీస్తు ఎట్లయితే సంఘాన్ని ప్రేమించినాడో అట్లనే భర్తలు కూడా భార్యలను ప్రేమించేవారుగా ఉండాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అంతేకాకుండా మరి భర్తలు ఎట్లా చూపించాలో ప్రేమని చెప్పాలి. భర్తలు భార్యల పట్ల ప్రేమ ఎట్లా చూపించాలి? అరే నవ్వుతారు అందరూ. సరే, మీకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చినాడు అనుకోండి, మీకు ప్రేమ చూపించాడనా? ఈరోజు గిఫ్ట్ ఇచ్చినట్టు అంతే చెప్పాలా? ఒక వారం రోజులు బాగుండి ఇంకొక వారం రోజులు మనని తంతే అది ప్రేమ చూపించినట్టనా? ఒక స్త్రీగా నీ భర్త నుంచి కోరుకున్నది ఏంటి అంటే ఇంటికి ఇప్పుడు భర్తగా ఆయన బయటికి పోవడము, పనులు చేయడం ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఏం కోరుకుంటామంటే మన పిల్లలు భర్త అందరం కలిసి కూర్చొని భోంచేయడం. అవునా కదా? ఎన్నో కుటుంబాలు ఇవి ఉండవండి. అవునా? చాలా కుటుంబాల్లో ఇది చాలా తక్కువ. పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, వాళ్ళ భర్తలు ఎప్పుడో వస్తారు, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని వాళ్ళ మొహం ఇలా మొహం ఆడ చూసుకుంటూ కూర్చొని తింటా ఉంటారు. లేదంటే పిల్లలు ఇంకా ఎక్కడో ఎవరి చదువులు ఎవరిది. అంటే కనీసం ఒక్కసారన్నా అట్లా కూర్చొని తినాలి. అంటే అట్లా కూర్చొని తినడం వల్ల వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, తల్లిదండ్రులు పిల్లల గురించి వాళ్ళ పరిస్థితులు ఏంటి, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఏమవసరం అంట? ప్రేమ అనేది కావాలి. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మీ భర్తలు మీకు సమయం ఇచ్చినప్పుడు, మీ భర్తలకు మీరు సమయం ఇచ్చినప్పుడు, మీ పిల్లలు మీకు సమయం ఇచ్చినప్పుడు, మీ పిల్లలకు మీరు సమయం ఇచ్చినప్పుడు. ఎంతో మంది పిల్లలు ఇప్పుడు ఎట్లున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడలేనంత బిజీగా ఉన్నారు. అట్లాంటి పిల్లలు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక చాలా మంది చచ్చిపోతున్నారండి. అంటే ఆ డిప్రెషన్ ఎక్కువైపోయి ఆ లోపల బాధ ఎవరికి చెప్పుకోవాలా, ఫ్రెండ్స్ కి ఎంతవరకు అని చెప్పుకుంటారు, అవన్నీ తట్టుకోలేక చాలా మంది చచ్చిపోతున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు చాలా మంది. అంటే భర్తకు చెప్పుకోలేక, పిల్లలకు చెప్పుకోలేక, మధ్యలో నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక, ఇట్లాంటి స్థితిలో ఎందుకు అవన్నీ వస్తాయంటే ఎప్పుడైతే ఆ ప్రేమ అనేది లేకుండా ఉంటుందో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి.
దేవుని ప్రేమ మనలో ఉంటే మనము మన కుటుంబాలను ప్రేమతో కట్టుకుంటాం. ఏంటంట, మన కుటుంబాలను మనము ప్రేమతో, దేవుని ప్రేమతో కట్టుకుంటాం. ఇంకా గొప్పగా. మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ కండిషన్స్ ఉంటాయి, అవునా? ఇప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా రేపు నాకు సైకిల్ కావాలంటే ఏం చేస్తారు? అరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోరా, నీకు సైకిల్ కొనిస్తా అంటారు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చినాక నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా అంటే అప్పుడు కొనిస్తారా? ఇలా ఇంకొకటి ఏదో ఒకటి చెప్తారు అప్పుడు, అవునా కదా? 10th క్లాస్ పాస్ గా నీకు సైకిల్ కొనిస్తా అంటారు. 10th అయిపోతేనే హాస్టల్లో పడేస్తే సైకిల్ కొనిస్తే ఏం, కొనిచ్చకుంటే ఏమి, అవునా కదా? ఇంటర్ పాస్ అయితే బండి కొనిస్తా అంటారు. ఇంటర్ పాస్ అయినాక బండికి ఇంకా డబ్బులు లేవు, ఫస్ట్ పనికి పోవాలా అంటారు, అవునా కదా? అంటే మనుషుల ప్రేమ కండిషన్స్ తో ఉంటుంది, షరతులతో కూడిన ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎట్లా అంట? షరతులు లేని ప్రేమ ఆయనది. ఆయన ప్రేమకు షరతులు లేవు, ఆయన ప్రేమకు అడ్డం లేదు కదా. అట్లాంటి ప్రేమతో మనం నిండిన వారమైతే, అట్లాంటి ప్రేమతో మనం కట్టబడితే, ఫస్ట్ మనం కట్టబడితే మన కుటుంబాలను మనం కట్టుకుంటాం. అట్లా కాకుండా మనము ఏమోలే పెళ్లి చేసుకున్న కాబట్టి భర్త, పెళ్లి చేసుకున్న కాబట్టి భార్య, కన్నా కాబట్టి పిల్లలు అంటే కుటుంబం ఉంటుందా అండి? ఎందుకు ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంతో మంది విడాకులకు ఎందుకు పోతున్నారండి? ఆ ప్రేమ లేక, అవునా కదా? మీకు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, మాకు అక్కడ సిటీలో చాలా ఇట్లా ఎట్లా అంటే ఇట్లా పెళ్లి చేసుకుంటే ఇట్లా 2 నెలలకే డివోర్స్, విడాకులు. ఏమి అంటే నాకు నచ్చలే, ఏమి అంటే మా ఇద్దరికి సెట్ కాలే. అంటే ఫస్ట్ వాళ్ళకి దేవుని ప్రేమ అనేది లేదు వాళ్ళలో ప్రేమ ఉంటే, ఆ ప్రేమ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అంటే ఇక్కడ ప్రేమ 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 అని మాట్లాడుతుంది. ఏం ప్రేమ ఇది? దేవుని ప్రేమ ఇది. దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ పాల్గొంటది, అన్నిటికీ దయ చూపిస్తుంది. ఈ ప్రేమ మనలో లేకుంటే ఏం చేస్తామంటే, ఒకవేళ భర్త తప్పు చేస్తే వెంటనే ఇంకా చేతిలో ఏముంటే అది విసురుతాం మనం, అవునా కదా? భర్త అంటే దేవుని ప్రేమ మన దగ్గర లేకుంటే ఏం చేస్తాం? చేతిలో ఏముంటే అది విసురుతాం. భర్త కూడా అంతే. ఒక చిన్న తప్పు చేస్తే ఏం చేస్తాడు? వెంటనే ఏదో తన్నడమో ఏదో చేస్తాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇక్కడ ఏమంటాడు? ప్రేమ మనం గమనించినట్లయితే సహించును. అంటే నువ్వు తప్పు చేసినా నిన్ను సహించే ప్రేమ నీకు ఉండాలి. నువ్వు తప్పు చేసినా సహించే ప్రేమ నీ భర్తకు ఉండాలి. నీ భర్త తప్పు చేసినా సహించే ప్రేమ భార్యగా నీకుండాలి. నీ పిల్లలు తప్పు చేసినా వాళ్ళని సహించే ప్రేమ తల్లిదండ్రులుగా మీకు ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనకు దేవుని ప్రేమ గురించి తెలుసో, ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను అనుభవించగలమో అప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయి. దేవునికి ఏమవసరం ఉందండి మనం పాపం చేస్తే ఆయన చచ్చిపోవడానికి? దేవునికి ఏమవసరం ఉంది? ఆయన దేవునిగా ఉన్న ఆయన మనుషునిగా ఇక్కడికి రావడానికి. మన కోసం ఆయన ఎందుకు తన్నులు తినాలి? మన కోసం ఎందుకు సిలువ మోయాలి? మన కోసం ఎందుకు కొరడా దెబ్బలు తినాలి? మనం ఏమైనా చేసినాం ఆయనకు? ఆయన మనకు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రాణాన్ని అర్పించినాడండి. ఆయన రక్తాన్ని చిందించి మన పాపములన్నీ కూడా తుడిచేస్తున్నాడు. ఆయన మనల్ని ఎట్లా చేస్తున్నాడు అంటే, ఒక గొర్రె పిల్లగా, ఒక తెల్లని గొర్రె పిల్లగా మనల్ని చేసి ఆయన రక్తంతో నిండిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. అట్లాంటి ప్రేమ దేవుని ప్రేమ. అట్లాంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలు కూడా చాలా స్థిరంగా ఉంటాయి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మన కుటుంబాలు చెదరకుండా స్థిరంగా ఉంటాయి. అట్లాంటి స్థితిలోకి మనము రావాలి. అంతేకాకుండా మనం గమనించినట్లయితే స్త్రీ యొక్క గుణాలను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము
31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయును గాని కీడు చేయదు. జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నీకు బలమైన పునాది కావాలి. బలమైన పునాది అంటే బలమైన వాక్యం కావాలి. బలమైన పిల్లర్లు కావాలంటే అంటే బలమైన ప్రార్థనను కలిగి ఉండాలి. ఇటుకలు అంటే నీకు బలమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. అప్పుడు ఏంటంట, నువ్వు ఈ 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీగా నువ్వు మార్చబడగలవు. ఆమెన్. ఏమంట, గుణవతి. అప్పుడు నీ భర్త అంటాడు నేను చూసి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు కదా. అట్లాంటిది ముత్యము కంటే ఎంతో అమూల్యమైనది. ఈ గుణాలన్నీ నువ్వు కలిగి ఉండి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే నీ కుటుంబానికి నువ్వు అమూల్యమైన దానివిగా నువ్వు ఉంటావు. అంతేకాకుండా ఏమంట, అతనికి మేలు చేస్తుంది కానీ కీడు చెయ్యదు. నీ భర్తకు నువ్వు మేలే చేస్తావు. ఆయన నిన్ను కొట్టినా నువ్వు మేలే చేస్తావు, తిట్టినా మేలే చేస్తావు. ఎందుకు? దేవుని ప్రేమ నీలో ఉంది కాబట్టి. అంతేకాకుండా నేను టకటక చదివేస్తానండి వచనాలు. 20వ వచనం చూద్దాము. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే ఎవరినన్నా చూసినప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు, నా బతికే బాగాలేదు పో నీకేం చేయాలని అనకుండా కనీసం వాళ్ళపైన కొంచెమన్నా దయ చూపించే స్త్రీగా నువ్వు ఉంటావు. నీవు ఏమైతే గుణగణగాలు నువ్వు అన్వయించుకుంటావో వాటిని చూసి నీ పిల్లలు పెరుగుతారు, వాటిని చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 25వ వచనం చూద్దామండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. అంటే రాబో కాలము, ఈరోజు నువ్వు బాగున్నావు, ఒకవేళ రేపు నీకు బాధ కలగొచ్చేమో, నష్టం కలగొచ్చేమో, రోగం కలగొచ్చేమో. అట్లాంటి స్థితిలో కూడా ఎట్లుంటావంట, నువ్వు నిర్భయంగా ఉంటావు. ఎందుకు? నువ్వు జ్ఞానవంతురాలు అయినావు కాబట్టి నువ్వు నిర్భయంగా ఉంటావు. అంతేకాకుండా మనం చూద్దాము 27వ వచనం చూద్దాము. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. 30వ వచనం చూద్దాము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కదా. అంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞానవంతురాలుగా ఉండాల్సిన లక్షణాలు నువ్వు అనుభవించుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానవంతురాలవుతావు. నువ్వు జ్ఞానవంతురాలక నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. వాక్యం మీద, ప్రార్థన మీద, ప్రేమ చేత, ఈ 3 చేత నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. ఇట్లాంటి కట్టుకున్న స్త్రీ ఏమవుతుంది అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె ఎంతటి బాధ వచ్చినా కష్టం వచ్చినా పక్కకు జరగదు. కుటుంబం అనే ఇంటిని కట్టుకోవడాన్ని బట్టి మనము గణపరచబడతాం. కుటుంబం అనే ఇంటిని మనం కట్టుకుంటున్నాం కాబట్టి నీ కుటుంబం బాగుంటే ఏమంటారండి, ఇల్లు బాగుంటే. మామూలుగా స్త్రీ గురించి ఒక సామెత ఉంటది కదా, ఏముంటది అది, ఇల్లు బాగుండాలన్నా చెడిపోవాలన్నా ఇల్లాలే కారణం అంటారు. అవునా కదా. ఇంటికి ఇల్లాలు దీపం, ఇంటికి దీపం ఇల్లాలు ఏముంటాయి కదా అన్ని. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంట. అంటే మీరు చదువుకోండి, మీ పిల్లల్ని కూడా చదివించండి. లోకపరమైన జ్ఞానం ఒకటే చాలదు, దేవుని పరమైన ప్రతి ఒక్క జ్ఞానము కూడా మీకు అవసరమే, మీ పిల్లలకు కూడా ఇంకా అవసరం. లోకపరమైన జ్ఞానము కంటే దేవుని పరమైన జ్ఞానం ఇంకా అవసరం కదా. అంటే స్త్రీలకు ఎంత ముఖ్యమైన పాత్ర ఉంది. ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఇల్లు చెడిపోవాలి కదా. ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ఇల్లు చెడిపోవాలన్నా. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, నువ్వు ఒక మాట అనేసినావు అనుకోండి, వాళ్ళతో నీ సంబంధం ఉంటుందా? చెప్పాలి. నీ ఇంట్లో వాళ్ళతోనే నువ్వు ఒక మాట అనేసినావు అంటే నీకు వాళ్ళతో సంబంధం ఉంటుందా? అయిపోయింది, అక్కడే ఇంకా పడిపోయింది నీ కుటుంబం. అవునా కదా. నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా పెట్టుకోవాలంట,
ప్రేమతో కట్టుకోవాలి. అంతేకాకుండా కుటుంబం మనం చూస్తున్నాము, ఈ ఇల్లు బాగుపడాలన్నా ఇల్లు చెడిపోవాలన్నా స్త్రీయే దానికి కారణమని అంటారు కదా. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను. ఎట్లా కట్టుకుంటుందంట? 3 విషయాలు చెప్పండి. బలమైన పునాది, పునాది అంటే వాక్యం. నెక్స్ట్ బలమైన పిల్లర్ అంటే ప్రార్థన. 3వది ఇటుకలు, ఇటుకలు అంటే ప్రేమ కదా. ఈ 3 చేత నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే, నువ్వు ఎప్పుడైతే ఈ 3 విషయాలను బట్టి నువ్వు కుటుంబాన్ని కట్టుకుంటావో నువ్వు జ్ఞానవంతురాలు. నువ్వు జ్ఞానవంతురాలుగా నువ్వు దేవుని దృష్టిలో కొనియాడబడతావు. అంతేకాకుండా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు ఇంకా కొనియాడబడతావు. నువ్వు దేవుని హెచ్చిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు. నువ్వు దేవుని గణపరుస్తావు కాబట్టి ఆయన నిన్ను గణపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనం అందరం ఒక తీర్మానం తీసుకున్నాం. మీ కుటుంబాలు ఎట్లున్నాయో నాకైతే తెలియదు. మీ కుటుంబాలు ఎట్లున్నాయో నాకైతే తెలియదు. ఎట్లాంటి స్థితిలో మీ కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు. మీ పిల్లలకు మీ పట్ల ఉన్న ప్రేమ ఏమో తెలియదు. మీకు మీ భర్త పట్ల ఉన్న ప్రేమ ఏదో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒక్కసారి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు మీ కుటుంబాలను మీరు కట్టుకోండి. మీ కుటుంబాలను మీరు సరి చేసుకోండి. మీ పునాదులను మీరు సరి చేసుకోండి. పునాది బలంగా ఉంటేనే ఇల్లు బలంగా ఉంటుంది. పునాది అక్కడక్కడ క్రాక్స్ ఇచ్చింది అనుకోండి, పునాదికి బొక్కలు పడ్డాయి అనుకోండి, పునాది బాలేకుంటే ఇల్లు కూలిపోతుంది కదా. నీ పునాది, వాక్యం అనే పునాది నీకు బలంగా నీ జీవితంలో ఉంటే, బలమైన వాక్యము నీకు తెలిస్తే, బలమైన వాక్యము కలిగిన స్త్రీగా నువ్వు ఉంటే నీ కుటుంబం కూడా బలంగా ఉంటుంది. నీ కుటుంబం స్థిరంగా ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చి కుటుంబంగా కూర్చొని మీరు ప్రార్థన చేస్తారు సమస్యలు పోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా కుటుంబంగా కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తావు. సమస్య నీది కదా, సమస్య నాది కదా అని కాకుండా ఇది మన సమస్య అనుకొని కూర్చొని ప్రార్థన చేసే కుటుంబంగా మీరందరూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి స్థితిలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. ఆ ఇల్లు మన కుటుంబం అయినప్పుడు మనం ఇంకా ఎంత బాగా కట్టుకోవాలని, దేవుని ప్రేమ చేత, దేవుని వాక్యం చేత, దేవునితో మంచి సంబంధం కలిగి, అంటే ప్రార్థన చేత మన కుటుంబాలను కట్టుకొని మనము దేవుని మహిమ పరిచే కుటుంబంగా మనం ఉండాలి ఈ లోకం. అందుకే దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆయన ఆశీర్వదించినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించండి అని. ఎందుకు? దేవునికి భూమి పైన ప్లేస్ ఎక్కువ ఉంది కాదు, అన్నిటిని బట్టి ఆయన మాత్రమే మహిమ పరచబడాలి. మన కుటుంబాల ద్వారా కూడా, మన కుటుంబం అంటే మన కుటుంబాన్ని బట్టి ఇంకో కుటుంబం రక్షింపబడుతుందేమో. ఈరోజు నువ్వు అంటే ఒక స్త్రీగా నువ్వు నీ ఇంట్లో బాగుంటే నీ భర్త రక్షింపబడతాడు. ఎంతో మంది కుటుంబాలను మనం చూస్తుంటామండి, ఇంట్లో భార్య చర్చికి వస్తుంది, భర్త రాడు. ఎందుకంటే రక్షణ లేదు. భార్య భర్త వస్తే పిల్లలు రారు. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు సార్, వాళ్ళకి ఏం తెలియదు మేడం అంటే నీకు తెలిస్తే నీ భర్తకు నువ్వు నేర్పించుకోగలవు. నిన్ను బట్టి నీ భర్త మారుతాడు, నిన్ను బట్టి నీ పిల్లలు మారుతాడు, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా మార్చబడతాడు. అట్లాంటి స్థితి దేవుడు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రేమ చేత కట్టండి అయ్యా నాయన. ఫస్ట్ మమ్మల్ని కట్టండి ప్రభా. మేము సరిగ్గా ఉంటే మా కుటుంబాలు బాగుంటాయి నాయన. మేము సరిగ్గా ఉంటేనే మా బ్రతుకులు బాగుంటేనే మా కుటుంబాలు బాగుంటాయి ప్రభా. మేము బాగుంటేనే మా కుటుంబాలు బాగుంటాయి ప్రభా. మా పిల్లలు బాగుంటారు నాయన, మా భర్తలు బాగుంటారు నాయన ప్రభా. ఒకరిని చూసి తిట్టే వారంగా కాక, కొట్టే వారంగా కాక ప్రభా, వాళ్ళని చీదరించుకునే వారంగా కాక ప్రభా, నీ ప్రేమను బట్టి వాళ్ళకు దయ చూపే వారంగా, ఒకరికి మేలు చేసే వారంగా నాయన, ఒకరిని మేము
ప్రేమించే వారంగా నీ ప్రేమను బట్టి ప్రభా తండ్రి మేము నీ ప్రేమ చేత మేము నింపబడి ఇతరుల పట్ల కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అనే వాగ్దానము అనే ఆజ్ఞ మా జీవితాల్లో నెరవేరబడలాగా ఈ యొక్క సహాయం దయచేయమని వేడుకోండి. అందరూ అడిగితే ప్రభా ఈ 3 పునాదుల చేత ఈ 3 బలమైన కార్యాల చేత మమ్మల్ని నింపండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఈ మూడు బలమైన కారణాల చేత మమ్మలను నింపండి ప్రభా. ఈ 3 బలమైన పునాది చేత ప్రార్థన చేత ప్రేమ చేత మమ్మలను నింపండి ప్రభా అని మనము దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు ఎవరెవరి కుటుంబాలు ఎట్లున్నాయో నాకైతే తెలియదండి. ఒకవేళ మీ కుటుంబాల సమస్యలు ఉన్నట్లయితే, మీ పిల్లలకి మీతో సమస్యలు ఉన్నట్లయితే, మీ భర్తకు మీతో సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా మీ కుటుంబాల్లో రక్షణ లేనట్లయితే మనం దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దండి, నోరు తెరిచి అడగండి దేవుడు. బ్రతుకుగా మారేను. మీ జీవితాలు ఎట్లున్నాయో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ మీ జీవితాలు సరిగా లేనట్లయితే ఈరోజు దేవుణ్ణి అడగండి. జీవిస్తానయ్యా మహోన్నతుడా మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో సంచరించిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క సమయంలో ఆయన నీ మాటలను మాకు వినిపింపజేసిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. కట్టుకుంటకు ఆయన పునాదులు బలహీనంగా ఉన్నాయేమో, ఆయన సంబంధం సరిగా లేదేమో, ఆయన మరి ఇంకా సరిగా సమకూర్చలేదేమో ప్రభా. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీ ప్రేమ చేత ప్రభా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కట్టబడిలాగా మీ యొక్క సహాయం దయచేయండి నాయన. ప్రార్థన నాయన మరి వాక్యం అనే తండ్రి మరి అంశములను వారి జీవితాల్లో ప్రభా తండ్రి అనునిత్యము అన్వయించుకున్నటకు మీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. విశ్వసించేవారుగా, ప్రేమించేవారుగా, ధ్యానించేవారుగా నాయన ఉండుటకు మీ యొక్క సహాయం దయచేయండి. ప్రార్థన చేసేవారుగా, బలమైన యోధులుగా ప్రభా తండ్రి ఇక్కడున్న ప్రతి స్త్రీని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. మీరే కృప చూపించి మీరే సహాయం దయచేసి నాయన మరి ఈ యొక్క సంఘంను బట్టి కూడా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి శాఖను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘాన్ని నడిపిస్తున్న కాపరిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, నాయన ఆశీర్వదించండి నాయన ప్రభు.
వారి కుటుంబాలను, అంతేకాకుండా నీ మందిరంలో కూడా ప్రభా తండ్రి కట్టబడే స్థితిలో తండ్రి మరి వారి ఉండుటకు మీ యొక్క సహాయం దయచేయండి నాయన. తన ఇల్లు మాత్రమే కాదు ప్రభా, నీ ఇంటిని కూడా కట్టే స్థితిలో ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీని మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి నాయన. మరి ఈ యొక్క సాయంకాల దీవెనతో నింపండి, నీ యొక్క వాక్యాన్ని బలంగా వారి హృదయాల్లో నాటమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసు నామమున అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ పాస్టర్ గారికి ఇక్కడున్న మీ అందరికీ నా యొక్క నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.